హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేవైఎస్. ఈరోజు వీడియోలో కమ్మనైన కాకరకాయ వేపుడు చేసి చూపించబోతున్నానండి. నిజంగా కమ్మగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఈ కాకరకాయ వేపుడులో వాడే పొడి వలన, అలాగే దీన్ని చేసుకునే విధానం వలన ఆ కమ్మనైన రుచి వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ కమ్మనైన కాకరకాయ వేపుడు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా పావు కేజీ కాకరకాయలను శుభ్రంగా కడిగి ఇలా రౌండ్గా సన్నగా కట్ చేసుకోవాలి. నేను గింజలేమీ తీయట్లేదండి, ఇలా రౌండ్గా గింజలతో సహా కట్ చేసుకున్నాను. ఆ గింజలు కూడా మధ్య మధ్యలో తగులుతూ క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇష్టం లేని వారు తీసేసుకోవచ్చు. ఆ కాకరకాయ ముక్కలన్నిటినీ ఒక గిన్నెలో వేసుకుని పావు టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుని కాకరకాయ ముక్కలన్నిటికీ పసుపు సాల్ట్ బాగా కలిసేలా కలుపుకోవాలి. అలా కలుపుకోవడం వలన కాకరకాయల్లో ఉన్న నీరు బయటకు వచ్చి దానిలో ఉన్న చేదు తగ్గుతుంది. బాగా కలుపుకొని మూత పెట్టుకుని 15-20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ పచ్చెనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసుకుని వేయించుకోవాలి. నేను పొట్టు మినపప్పును తీసుకుంటున్నాను, పొట్టు లేని మినపప్పు అయినా తీసుకోవచ్చు. వాటిని కలుపుకుంటూ సగం వేగేంత వరకు వేయించుకోవాలి. స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ అవి సగం వేగిపోయిన తర్వాత 1 స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. దినుసులేమీ మాడకుండా దోరగా వేయించుకోవాలి. అవి కూడా వేగిపోయిన తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. దానిలోనే 2 స్పూన్ల నువ్వులు కూడా వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. అలా వేగిపోయిన అన్నిటినీ ఒక ప్లేట్లోనికి తీసుకుని చల్లారబెట్టుకోవాలి. 20 మినిట్స్ తర్వాత కాకరకాయ ముక్కల మీద మూత తీసి చూసుకుంటే నీరు ఊరి ఉంటాయి. వాటిలో ఉన్న నీరంతా గట్టిగా పిండేసుకుని ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి. అలా నీటిని పిండేసుకుని తీసుకోవడం వల్ల కాకరకాయల్లో ఉన్న చేదు చాలా వరకు తగ్గిపోతుంది. అలా కాకరకాయ ముక్కలన్నిటినీ పిండేసుకుని ప్లేట్లోనికి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. దానిలో 1 స్పూన్ ఆవాలు, 10-15 మెంతులు వేసుకుని ఆవాలు చిటపటలాడి మెంతులు ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. మెంతులు ఎర్రగా వేయించుకుంటే చేదు అస్సలు ఉండకుండా ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. 1 ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకుని వేగిన తర్వాత కాకరకాయ ముక్కలన్నిటినీ వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. కాకరకాయ ముక్కలు మగ్గేలోపు ఒక మిక్సీ గిన్నెని తీసుకుని ముందుగా వేయించిన దినుసుల్ని పొడి చేసుకోవాలి. మిక్సీ గిన్నెలోనికి వేయించి చల్లార్చిన దినుసులన్నీ వేసుకోవాలి. దినుసులన్నీ బాగా చల్లారిన తర్వాత మాత్రమే పొడి చేసుకోవాలి. దానిలోనే 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని ఇక్కడ చూపిస్తున్నట్లుగా పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కాకరకాయ ముక్కల్ని మూత తీసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇక్కడ చూపిస్తున్నట్లుగా సగం వేగిపోయిన తర్వాత దానిలోనికి 1 ఉల్లిపాయని పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. దానిలోనే కొన్ని పచ్చిమిర్చి చీలికలు, 2 రెమ్మల కరివేపాకు, కొంచెం పసుపు, తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలను ఇలా కాకరకాయలు సగం మగ్గిపోయిన తర్వాత వేసుకుంటే కాకరకాయ ముక్కలు ఇంకో సగం వేగేలోపు ఉల్లిపాయ ముక్కలు కూడా కరెక్ట్గా మగ్గుతాయి. ఉల్లిపాయ ముక్కలు ముందే వేసుకున్నట్లయితే వేపుడు రెడీ అయ్యేలోపు ఉల్లిపాయ ముక్కలు మాడినట్లుగా అయిపోతాయి. అలాగే పచ్చిమిర్చి కరివేపాకు కూడా ఇప్పుడే వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇక్కడ చూపిస్తున్నట్లుగా 70-80% కాకరకాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత ఇంకా ఇప్పటి నుంచి మూత పెట్టకుండా కలుపుకుంటూ ఎర్రగా వేయించుకోవాలి. కాకరకాయ ముక్కలు బాగా వేగిపోయిన తర్వాత దానిలో సరిపడా కారం, ముందుగా పొడి చేసుకున్న పొడి మొత్తం వేసుకుని బాగా కలుపుకొని సాల్ట్ కూడా చెక్ చేసుకుని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుని 4-5 మినిట్స్ కలుపుకుంటూ వేయించుకున్నామంటే చాలా రుచిగా ఉండే కమ్మనైన కాకరకాయ వేపుడు రెడీ అయిపోతుంది. ఈ వేపుడిని ఒక్కసారి రుచి చూసారంటే పిల్లలైనా ఇష్టంగా తింటారు. కాకరకాయ తింటున్నామనే ఫీలింగే ఉండకుండా చాలా బాగా నచ్చుతుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.